తెలంగాణ విద్యుత్ శాఖ చరిత్ర సృష్టించింది. విద్యుత్ వినియోగంలో తెలంగాణ ఆల్ టైమ్ రికార్డు సాధించింది. ఈ నెల 13న ఒక్కరోజే 341 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. భవిష్యత్తులో విద్యుత్ అవసరాలను తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రోజుకు 350 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతుందని, అందుకు తగ్గట్టు పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని అన్నారు భట్టి విక్రమార్క. తెలంగాణలో డొమెస్టిక్ గ్యాస్ కొరత లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎల్పీజీ కొరత లేకుండా చూసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామన్నారు మంత్రి ఉత్తమ్. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో కొరత ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాటి సప్లైలో భారత ప్రభుత్వం గైడ్లైన్స్ను ఫాలో అవుతున్నామని చెప్పారు. ప్రస్తుతం రావాల్సిన సిలిండర్స్లో కేవలం 20% అందిస్తున్నామన్నారు. ఆ సంఖ్యను పెంచాలని కేంద్రాన్ని కోరతామన్నారు. నారాయణపేట జిల్లా కోజ్గిలో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు బఫర్ జోన్లో ఉందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. దమ్ముంటే అది కాదు అని నిరూపించుకోవాలన్నారు. హిమాయత్, ఉస్మాన్ సాగర్లో రాజకీయ నేతలు కట్టిన ఇళ్ల జోలికి హైడ్రా ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూలుస్తామంటూ ఊరుకునేది లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా 6 కిలోమీటర్ల పరిధిలో సుందరీకరణ చేశామన్నారు కేటీఆర్. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం కూల్చి నిర్మాణాలు చేపట్టాలని అనుకుంటున్నారని చెప్పారు. మూసి సుందరీకరణకు తాము చాలా చేశాం, కానీ ప్రచారం చేసుకోలేదని చెప్పారు. ప్రజలకు మంచి జరిగితే చాలు అనుకున్నామని అన్నారు. హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రైల్ ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రైల్ సర్వీస్కు కేంద్రం రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేసేందుకు సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రీజనల్ రింగ్ రోడ్ వెంట రైలు మార్గంపై అలైన్మెంట్పై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపింది. అందుకోసం తెలంగాణ ప్రభుత్వంతో కేంద్ర రైల్వే శాఖ సంప్రదింపులు చేస్తోంది. డీపీఆర్ పూర్తయిన తర్వాత ప్రాజెక్టుకు తుది ఆమోదం తెలపనుంది. అయితే దీనికి నీతి ఆయోగ్, కేంద్ర ఆర్థిక శాఖ అనుమతులు అవసరం కానున్నాయి. ప్రాజెక్టు అమలుకు ఖచ్చితమైన టైమ్ లైన్ ఇప్పుడే చెప్పలేమని తెలిపింది కేంద్రం. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి త్వరలోనే పార్టీకి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 20 తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరనున్నారు. ఇప్పటికే ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు టచ్లోకి వెళ్లినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో తనకి గౌరవం, సముచిత స్థానం లేదని కొన్ని రోజులుగా సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవం లేని చోట కొనసాగడంపై ఆలోచన చేస్తున్నామని ఇప్పటికే ప్రకటించారు జీవన్ రెడ్డి. నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజయ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటాన్ని జీవన్ రెడ్డి సహించలేకపోతున్నట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఈ పార్టీలో రోహిత్ రెడ్డితో పాటు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కూడా ఉన్నారు. పోలీసులు రాగానే నమిత్ మిశ్రా అనే అతను గన్ ఫైరింగ్ ఓపెన్ చేశాడు. ఆ తుపాకీ పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి తుపాకీగా గుర్తించారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాట్ను సందర్శించారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ కూడా పాల్గొన్నారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని అక్కడి ఏర్పాట్లపై అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. గోదావరి, మంజీరా, హరిద్రా నదుల సంగమంగా ప్రసిద్ధి చెందిన కందకుర్తికి పుష్కరాల సందర్భంగా ప్రతిరోజు సగటున 2 లక్షల మంది భక్తులొచ్చే అవకాశం ఉందని సుదర్శన్ రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం నాగర్లబండ వద్ద తెగిపోయిన రాజీవ్ బీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్యాకేజ్ 16 కాలువను సందర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కాలువ తెగిపోయి 6 సంవత్సరాలు గడిచినా మరమ్మతులు చేయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సాగునీరు అందించే విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని మంత్రి హెచ్చరించారు. తక్షణమే కాలువ మరమ్మతు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాలువ తెగిపోయిన కారణంగా చివరి ఆయకట్టు వరకు సాగునీరు చేరక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు స్థానిక రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రాజెక్టు పనుల్ని పూర్తి చేసి రైతులందరికీ సాగునీరు అందేలా వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలంలో టవర్ పైకెక్కి ఒక వ్యక్తి హల్చల్ చేశాడు. ఒక కేసు విషయంలో పోలీసులు న్యాయం చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బాలికను ప్రేమ పేరుతో లొంగదీసుకుని మోసం చేశాడని, పోలీసులు కేసు నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
న్యాయ వ్యవస్థలో సత్వర న్యాయానికి ఏఐ టెక్నాలజీ వినియోగం ఎంతో అవసరమన్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. హైదరాబాద్లోని మాదాపూర్ నోవాటెల్లో దక్షిణాది రాష్ట్రాల న్యాయ సదస్సు ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 5 రాష్ట్రాల న్యాయమూర్తులు, అధికారులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎలక్ట్గా ఉండాలన్నారు. మంత్రులు ఎల్లప్పుడూ జనంలో ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. చేసింది చెప్పుకోవటంలో ఫెయిల్ అవుతున్నామని మంత్రులకు సూచించారు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి కాగ్ రిపోర్టుపై మాట్లాడితే టీడీపీ ఇబ్బంది పడుతోందని అన్నారు మాజీ మంత్రి బుగ్గన. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6ను జగన్ గుర్తు చేశారన్నారు. కూటమి ఇచ్చిన హామీలు అరకొర కూడా అమలు చేయలేదన్నారు. అంతేకాకుండా కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా పాత పెన్షన్లు రద్దు చేశారన్నారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్. శ్రీశైలంలో జరగనున్న ఉగాది ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా ఎస్పీ సునీల్ షేరన్. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఉండాలని అధికారులకు సూచించారు. ఆలయం లోపల నుంచి అమ్మవారి దర్శనం ముగిసి బయట వరకు ఏర్పాటైన మార్గాలను తనిఖీ చేశారు. భద్రతాపరంగా ప్రతి భక్తుడిని ప్రవేశ మార్గంలో క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. రేపటి నుంచి ఈ నెల 20 వరకు ఉగాది మహోత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. ఆలయం ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా విధులు నిర్వహించాలని సూచించారు.